చావా 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. మెయిన్‌గా హిస్టారికల్ యాక్షన్ మూవీస్‌ని ఇష్టపడే వారికి ఈ మూవీ అయితే డెఫినెట్‌గా నచ్చుతుందని చెప్పొచ్చు. అలాగే 'బాహుబలి', 'పద్మావతి' బ్లాక్ బస్టర్ మూవీస్ లాగానే డైరెక్టర్ కూడా ఈ మూవీ తీయడానికైతే ట్రై చేశాడు. బేసిక్ స్టోరీ వచ్చేసి మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ రియల్ స్టోరీనైతే డైరెక్టర్ ఈ మూవీ ద్వారా మనకైతే చూపించాలనుకున్నాడు. అలాగే ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి ఔరంగజేబ్ అయితే ట్రై అయితే చేశాడనమాట. మరి అదే టైంలో మన ఛత్రపతి సంభాజీ ఈ యుద్ధంలో గెలిచాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మరి ప్లస్ పాయింట్ చూస్తే విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 'పుష్ప' తర్వాత రష్మిక మందన్న గారు ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. అలాగే మెయిన్ విలన్‌గా అక్షయ్ ఖన్నా గారి యాక్టింగ్ గూడా బాగుందని చెప్పొచ్చు. బీజీఎం కూడా సూపర్‌గా ఉంది ఈ మూవీలో. మైనస్ పాయింట్ చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీశారు. అన్ని క్యారెక్టర్స్‌ని రివీల్ చేయడానికే ఎక్కువ టైం అయితే పోయిందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్‌లో. మరి సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకైతే. కొన్ని సాంగ్స్ అయితే యావరేజ్ అనిపించాయి. ఇలాంటి మూవీస్ తీసేటప్పుడైతే కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ పడితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. డైరెక్టర్ అయితే చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు ఈ మూవీకి. ఓవరాల్ మూవీ అయితే డీసెంట్‌గా బాగుంది. మీ ఫ్యామిలీతో కలిసి అయితే డెఫినిట్‌గా చూడొచ్చు. నేనైతే 3/5 అయితే రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరి మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.